బాహుబలి 2 ఒక సినిమా కాదు, అది ఒక సంచలనం. ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించిన అద్భుత విజయం. బాహుబలి 2 ద కన్క్లూజన్ రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్రను సృష్టించింది. ఆ సినిమా సృష్టించిన రికార్డులు చాలా కాలం పాటు ఎవరూ టచ్ చేయలేరని అనిపించింది. కానీ సినిమా ప్రపంచంలో ఒకే ఒక నిబంధన ఉంది. రికార్డులు సృష్టించబడతాయి, బ్రేక్ అవ్వడానికి. అదే పని ఇప్పుడు చేసింది ధురంధర్ 2. ఎటువంటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాజిటివ్ టాక్, మాస్ అప్పీల్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఆల్ కలిసి ఈ సినిమాను భారీ బ్లాక్బస్టర్గా మార్చేశాయి. విడుదలైన మొదటి వారం నుంచే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. రోజురోజుకు ఈ సినిమా జోరు పెరుగుతూ వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయ్యి 45 రోజులు దాటినా ఈ సినిమా ఇంకా థియేటర్లలో బలంగా నడుస్తోంది అంటే దాని క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఇండియాలో మాత్రమే ఈ సినిమా నెట్ వసూళ్లు ఇండియన్ రూపీ 1138.54 కోట్లకు చేరుకున్నాయి. గ్రాస్ వసూళ్లు ఇండియన్ రూపీ 1362.57 కోట్లను దాటేశాయి. ఇది చిన్న విషయానికి కాదు, ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక భారీ మైలురాయి. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా హవా కొనసాగుతోంది. అక్కడే ఇండియన్ రూపీ 425.75 కోట్లకు పైగా వసూలు చేసింది. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు ఇండియన్ రూపీ 1788.32 కోట్లకు చేరుకున్నాయి. ఇది మాత్రమే కాదు, 45వ రోజు అంటే 7వ శనివారం నాడు కూడా ఈ సినిమా 2.77 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. సాధారణంగా ఒక సినిమా రెండో వారం తర్వాత స్లో అవుతుంది. కానీ ధురంధర్ 2 మాత్రం వారం తర్వాత వారం అదే జోరుతో కొనసాగుతోంది. ఇప్పుడు అసలు హైలైట్ ఇదే. బాహుబలి 2 మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1788.06 కోట్ల రూపాయలు. అది చాలా కాలం పాటు టాప్ రికార్డ్గా నిలిచింది. కానీ ఇప్పుడు ధురంధర్ 2 ఇండియన్ రూపీ 1788.32 కోట్లతో ఆ రికార్డును బ్రేక్ చేసింది. తేడా కేవలం కొన్ని లక్షలే అయినా ఆ విజయానికి ఉన్న విలువ మాత్రం అమోఘం. ఇది కేవలం ఒక సినిమా విజయం కాదు, ఇది ఇండియన్ సినిమా శక్తిని ప్రపంచానికి మరోసారి చూపించిన ఘనత. ఇప్పుడు ఈ సినిమా డంగల్ తర్వాత 1800 కోట్ల రూపాయలు క్లబ్లో చేరబోయే రెండో భారతీయ సినిమాగా నిలవబోతోంది. ఇంకా థియేటర్లలో సినిమా బలంగా నడుస్తుండడంతో ఈ ఫిగర్ మరింత పెరిగే అవకాశం ఉంది. ధురంధర్ 2 విజయం భారతీయ సినిమా భవిష్యత్తుకు ఒక కొత్త దారిని చూపిస్తోంది. పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో కూడా మన సినిమాలు ప్రభావం చూపగలవని ఇది నిరూపించింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఒకే ప్రశ్నపై ఉంది. ధురంధర్ 2 చివరికి ఎక్కడ ఆగుతుంది?